అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా వేరు వేరు ప్రదేశాల నుంచి, వేరు వేరు ఊర్ల నుంచి ఇక్కడ సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించారు. చాలా మంది ఉలమాలకి తెలుగు అర్థం కాకపోవచ్చు, కానీ కొద్దిమంది ఉలమాలు కష్టపడతారు. ఈయన చెప్పాడు ఒక పదం, అదేంటి అర్థం కాలేదు అని చెప్పేసి. కానీ ఖురానే మజీద్ లో సూరా ఇబ్రాహీం వాక్యం 4లో అల్లాహ్ తబారక్ తఆలా ఏం చెప్తాడంటే దాని సారాంశం ఏమిటి అంటే, మేము ఎంతమంది అయితే ప్రవక్తలను పంపించామో ఆ ప్రవక్తలందరూ కూడా ఆ జాతి వారు మాట్లాడే భాష గల ప్రవక్తల్ని పంపించాం. ఏమిటంట, మేము ఎంతమంది అయితే ప్రవక్తల్ని పంపించామో ఆ ప్రవక్తలందరూ ఆ జాతి ప్రజలు ఏ భాష మాట్లాడతారో ఆ భాష గల ప్రవక్తల్నే మేము పంపించాము. ఎందుకంటే ఆ జాతి ప్రజలు మా ప్రవక్త ద్వారా అల్లాహ్ యొక్క బోధన తెలుసుకోవాలి. ఇది అసలు విషయం. సోదరులారా, సోదరీమణులారా, ఎంతో సంతోషకరమైన విషయం, చాలా ఆనందకరమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజున మదరసాయే షామీరియా తాలిముల్ ఖురాన్ యొక్క 3వ జల్సా ప్రాపంచిక పరంగా ఎక్కడైతే ఇహలోకం యొక్క చదువు చదివే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు జరుగుతాయో అక్కడ ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటండి, సెలబ్రేట్ చేస్తారు కదా, మరి ఫస్ట్ ఇయర్ అయింది ఇప్పటికి స్కూలు, లేకపోతే సెకండ్ ఇయర్ అయింది, థర్డ్ ఇయర్ అయింది అని చెప్పి పెడతారు కదండి. అక్కడ ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ పేరెంట్స్ అందరూ కూడా హాజరైపోతారు. ఎందుకని, ఆ పేరెంట్స్ అక్కడ కనుక హాజరు కాకపోతే స్కూల్లో బద్నాం ఎవరికి వస్తుందంటే పిల్లలకు వస్తుంది. దేని పరంగా, దునియా చదువు పరంగా. అయితే సోదరులారా, సోదరీమణులారా, కానీ దీని పరంగా అలాంటి జబర్దస్తి ఏం లేదు. అందుకే ఈ రోజున దీని అంటే కొద్ది మందిలో విలువ కూడా లేదు. కానీ సోదరీమణులారా, మీ అందరితో నా యొక్క మొట్టమొదటి విన్నపం ఏమిటి అంటే, ఈ రోజున ఏదైతే జల్సాకు వచ్చామో ఈ జల్సాలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, కొద్దిమంది పిల్లలు బాగా పాడుతుంటే నాతులు కట్ట లేకపోతే బయాన్ కట్ట బాగా చేస్తే ఏంటి, వాళ్ళ అబ్బాయి చాలా బాగా పాడాడండి, వాళ్ళ అమ్మాయి చాలా బాగా పాడిందండి, అక్కడ అమ్మాయికి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారని. అసలు గిఫ్ట్ ఇక్కడ కాదు, అసలు గిఫ్ట్ ఆఖిరా. ఏమిటండి, అసలు గిఫ్ట్ ఇక్కడ కాదు, అసలు గిఫ్ట్ ఎక్కడ, ఆఖిరా. తమ్ముడు ఈ మైక్ నాకు ఇబ్బంది పడుతుంది, డైరెక్ట్ హ్యాండ్ మైక్ ఇచ్చావా? హ్యాండ్ మైక్ అది కొద్దిగా నలిగిపోతుంది అటు ఇటు. ఏమిటి సోదరులారా, ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ బహుమానాలు కట్ట చూస్తున్నామో ఇవన్నీ కూడా ఏమిటి అంటే పిల్లలలో ఒక ఆతృత పెంచాలని. ఎందుకని, స్కూల్ వైపు నుంచి పిల్లలకి చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. కొద్దిమంది పిల్లలకైతే ఏం చేస్తారు, బోర్డు మీద పేరు వేస్తారు, ఫలానా పాప అండి ఈ సంవత్సరం అండి మార్కులు అండి 600కి 590 తెచ్చుకుందండి వహవా అంటారు. అంటే ప్రాపంచిక పరంగా ఇంత గొప్పగా వాళ్ళు కృషి చేస్తుంటే మనము దీని పరంగా, ఇస్లాం పరంగా మనం ఎంత కృషి చేయాలి, మన బాధ్యత ఎంత ఉంది. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ. దాని యొక్క మఫహూమ్ ఏమిటి అంటే, మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే ఖురాన్ నేర్చుకొని ఇతరులకు నేర్పుతారో వాళ్ళు ఉత్తములు అన్నారు. కానీ ఈ రోజున మనకి ఈ ధార్మిక చదువు విలువ అర్థం కాల, మీకు నాకు కూడా. అందుకోసమే మన పిల్లలు దునియా పరంగా, మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే, हमारा बच्चा इंजीनियर कराते हैं, बहुत अच्छा है कहते ना, बेंगलुरु में नौकरी भी ज्यादा है कहते, फिर मामूल होना रहना ना, हमारा नाम पूरा रोशन हो जाना, क्या इंजीनियरिंग से. ఏంటండి ఏం చదివిస్తున్నారు మీ పిల్లలు? మా పిల్లోడు మామూలు కాదండి, మా ఓడిని ఇంజనీర్ చేస్తున్నాం, బెంగళూరులో చాలా జాబులు ఉన్నాయంట, మా ఓడు మొత్తం కమలాపురం అంతా చెప్పుకోవాలా. ఏం చెప్పుకోవాలా? సోదరులారా, సోదరీమణులారా, ప్రాపంచిక చదువు చదివించొద్దు అని ఎవరు చెప్పరు, ఏ యొక్క ధార్మిక పండితులు చెప్పరు. కానీ విషయం ఏమిటంటే, ఈ రోజున ప్రాపంచిక చదువు అనేటువంటి దానిలో పడిపోయి ధర్మం,
ఇస్లాం యొక్క చదువు అనేది పక్కన పెట్టేశారు మన వాళ్ళు. అత్యధిక శాతం, చాలా తక్కువ మంది ఉన్నారు అటు దీని పరంగా ఇటు దునియా పరంగా చదివించేవాళ్ళు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రతి తల్లిదండ్రుల మీద కూడా బిడ్డల మీద 3 బాధ్యతలు ఉన్నాయన్నారు. 3 బాధ్యతలు. అందులో మొట్టమొదటి బాధ్యత ఏంటండి? మంచి పేరు పెట్టడం. ఏమిటంట? మంచి పేరు. మా రోజుల్లో అయితే ఒక 38 సంవత్సరాలు, నాకు ఒక 20-25 సంవత్సరాల క్రితం అయితే పెద్ద మస్తానో, చిన్న మస్తానో, నల్ల మస్తానో, ఎర్ర మస్తానో, పొట్టి మస్తానో, పొడుగు మస్తాను, అందరికీ మస్తాను. ఇదేంటి అర్థం అవదు అందరికీ. కొద్దిమందికి ఏమో మా సైడ్ విషయం చెప్తున్నాను సోదరులారా, ఇక్కడ తెలియదు నాకు. మేరా సాయి, పొట్టి మేర, పొడుగు మేర, ఎర్ర మేర, నల్ల మేర, మాంసం కొట్టి మేర, డబ్బా రేగుల మేర. ఏంటి అందరికీ మేరాలే? ఎందుకని? ఏ ఉలమాన్ని అడగడం లేదు, ఏ గురువులతో మన తాలూకు లేదు, ఏ ధార్మిక పండితులతో మన సంబంధం లేదు. ఎలాగా? మా తాత పేరు, మా నాన్నమ్మ పేరు, మా అమ్మమ్మ పేరు, ఇంక అదే పేరు ఖబరస్థాన్లోకి వెళ్ళేవారు కూడా. ఏంటి ఇంకెయ్యే కంటిన్యూగా. అల్లా క్షమించుగాక. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీ బిడ్డల యొక్క మొట్టమొదటి హక్కు ఏమిటి అంటే, మీరు వారికి పుట్టిన తర్వాత వెంటనే చాలా తొందరగా మంచి పేర్లు పెట్టండి. లేకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు? పింకీ, డాంకీ పెట్టేస్తారు. లేట్ చేస్తే మన పిల్లల పేరు నాశనమే. లేట్ చేయకుండా 7వ రోజు పిల్లల పేరు పెట్టేసామనుకోండి, అల్హమ్దులిల్లాహ్ అదే పేరు వెళ్ళిపోతుంది ప్రజల్లో. రెండోది సోదరులారా, సోదరీమణులారా, వారికి ధార్మిక విద్య నేర్పించాలి. ఈ రోజున ధార్మిక విద్య నేర్పించడం మానేసి ఏ విద్య నేర్పుతున్నారు? ఇహలోకం యొక్క విద్య నేర్పుతున్నారు. ఏబిసిడి సునా హజరత్కు అంట. హజరత్కు ఏబిసిడి సునానా క్యాది బాబా. గురువులు ఇంటికి వస్తే ఏబిసిడి సునా హజరత్కు, ఏబిసిడి సునాతే హే, హజరత్కు भी पढ़ा डालो, గొడవ రతాని. అతను గురువు గారికి ఏబిసిడి వినిపించు, గురువు గారికి ఇంగ్లీష్ చెప్పు. అరే గురువు గారు ఇంటికి వచ్చారు, కలిమా సునావు బేటా, సరే ఫాతిహా సునావు, ఆయతల్ కుర్సీ సునావు, ఇది గౌరవమైన విషయం కదా. ఇది చెప్పడం మానేసి ఈ రోజున పరిస్థితులు అలాగే అయిపోయింది. అల్లా క్షమించుగాక. తెలుగులో ఒక సామెత ఉంటదండి, తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. మీకు అర్థం కాకపోవచ్చు అసలు, ఇది పెద్దోళ్ళకి తెలుగు అర్థం అవుద్దేమో కానీ ఒక మాదిరోడు మా గౌసుగడికి అయితే అసలు అర్థం కాదు. ఏమా క్యా బోలే హజరత్, క్యాకి దూడకయ్యే, క్యాకి ఆవు కయ్యే, క్యాకి కయ్యే అంటారు. ఏంటి? తల్లి చేలో మేస్తే గాయ రతనా, ఓ గాస్ రతనా. నాకు ఉర్దూ రాదు, నాకు ప్రాబ్లం. నాకు ఉర్దూ రాదు, మీకు తెలుగు రాదు. నేను ఉర్దూలో మాట్లాడితే మీరు భయపడతారు. ఒకసారి మా మౌలానా వస్తున్నారు, ఆతాహే మౌలానా అన్నాను. అయ్యి బాబు ఆతాహే కాదరే బాబా, అఫ్రోజ్ ఆతాహే అనకూడదు, ఆతాహే జాతాహే కాదరా బాబు, ఆతేహే అనాలా, లేకపోతే ముఫ్తీ సాబ్ ఆయే అనాలా. కొద్దిగా ఇజ్జత్ ముసరా. తెలుగు మాకు ఉర్దూ ఎందుకు రాదంటే సోదరులారా, ఒకటి నూరు భాష మమ్మల్ని అనేది ఎక్కువ మా సైడు. రెండోది ఏంటంటే మేము క్రిస్టియనిటీలో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు క్రిస్టియనిటీలో ఉన్నానంటే, నాకు 18 సంవత్సరాల వయసు వచ్చేదాకా క్రిస్టియనిటీలో ఉన్నా. మా ఫాస్టర్ చంద్రపౌలు గారు, మా సంఘం ఫెలోషిప్ మాది. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త, ఈ సువార్తలు తెలుసు మనకి, ఇది ఖురాన్ తెలియదు పెద్దగా. ఎందుకు తెలియదు అంటే, మసీద్ మే జాయితో తుమ్మే లదాఫారే, నూరు బాషారే, రంజాన్ మే కానే కాతారని 4 గంటేసేవారు అప్పుడు 2002లో. ఓన్లే ఏదో వస్తున్నారు అల్హమ్దులిల్లా, ఏదో నేర్చుకుంటారులే పాపం, ఏదో మనం ప్రేమగా మాట్లాడితే వస్తారు కదా. లేదు, ఓ జమానేకి బడే రహతే నా బుడే, तुमला लदा पा रहे, नूर बासा रहे, तुम्हें मस्जिद में रमजान में आते रहे खाने के लिए అంటే నేను భయపడతా, ఇవ్వ ఇలా త్యాగి బోల్తా అని చెప్పి దౌడు. అలా అయిపోయింది పరిస్థితి. ఉర్దూ నేర్చుకో, ఉర్దూ రాకపోవడానికి గల మెయిన్ కారణం అది. కొన్ని సందర్భాల్లో తెలంగాణ వెళ్తుంటే అక్కడ ప్రసంగం చేయడానికి అక్కడ హిందూ సోదరులు కూడా ఉర్దూ మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి మోహం ఉంది, వాళ్ళకి. నాకు మోహం లేదు. మేము మసీద్కి వస్తే లోపల ఉండడం వల్ల వాళ్ళేమో మత్తయి సువార్త ఆజావు, లూకా సువార్త ఆజావు, యోహాన్ సువార్త ఆజావు అని చెప్పి అంటుంటే మేమేదో మా భాషలో ఉంది కదా అని చెప్పి అందులో ఉన్నాం తెలియక. అంటే నేను చెప్పేది ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, సామెత
తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తున్నా అంటే అర్థం ఏంటంటే మా బాప్ జైసా జిందగీ గుజారేగా ఔలాద్ని వసీకే వహీ కాయి జిందగీ గుజారేగా. ఇది విషయం, ఇంకేం కాదు. మనం ఎలాగైతే బ్రతుకుతామో మనల్ని చూసి మన బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు. ఈ రోజున మనం సరిగ్గా ఉన్నామనుకోండి, మన బిడ్డలు కూడా సరిగ్గా ఉంటారు. మనమేంటి, మనం చాలా తెలివైన వాళ్ళం కదా. ఫోన్ వస్తే వెంటనే ఏం చెప్తాం మన పిల్లడికి, అబ్బాయి ఇంట్లోనే హే బోలో అంటాం. అనగానే ఈడే నేర్చుకున్నాడు కదా తండ్రి దగ్గర నుంచి, మా నాన్నగారు ఇంట్లోనే హే బయటికి జాయా అంటాడు. అంటే అబద్ధం ఆడొచ్చు అని చెప్పి నేర్చుకున్నాడు కొడుకు. అత్తగారు ఫోన్ చేసింది తల్లి కోసం, ఈవిడ ఫోన్ ఎత్తించింది కూతురుతోటి. కూతురుతో ఫోన్ ఎత్తించి ఏమంటుంది, అమ్మారు అన్ని సోకో హే బోలో బేటా అంది ఈవిడి. కూతురు అదే చెప్తుంది, అమ్మారు అన్ని సోకో హే అని. అంటే కూతురు నేర్చుకుంటుంది తల్లి ద్వారా అబద్ధం ఎలా ఆడాలని చెప్పి. షరియత్కి అనుగుణంగా మనం బ్రతికితే, ఇస్లాంకి అనుగుణంగా మన జీవితాలు ఉంటే మన బిడ్డలు కూడా అలాగే బ్రతుకుతారు. అందుకే హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీ బిడ్డలకి మీరు పుట్టిన వెంటనే మంచి పేరు పెట్టండి, రెండోది వాళ్ళకి ధార్మిక విద్య, దీని యొక్క విద్య నేర్పండి. ఈ రోజున దురదృష్టం, బాధాకరమైన విషయం, ఏడవలసిన విషయం ఏంటో తెలుసండి, ఎల్కేజీ కోసం 10-15 వేలు తగిలేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒక మసీద్ ఇమాము మట్టంలో చదివిస్తుంటే 300-400 ఇవ్వడానికి ఓ నలిగి జాత. जेब में से पैसे आते नहीं, अक्सर है, कई को आते नहीं, दीन का पढ़ाई ना फ्री में बोलो जी, सवाब के वास्ते जाते. शर्म रहना पूछने को, हमें సిగ్గుండాలా మీకు నాకు కూడా. నేను కూడా చదువుకున్నా మౌలానా అబ్దుల్ అలీం గారి దగ్గర ఆన్లైన్. నా బిడ్డలు ఇద్దరు, మా ఇద్దరు బిడ్డలు నేను కూడా చదువుతున్నాం అల్హమ్దులిల్లాహ్. ఖురాన్ నాజరా నసీబ్ ఉండాలా. ఖురాన్ के लिए पैसा खर्च करने खुश नसीब है. అదే మక్తబ్ చదివించే వాళ్ళకి 200 ఇవ్వడానికి బాధ, మదర్సా వాళ్ళకి ఏమో ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి బాధ, మసీద్ ఇమాంకి ఒక 300-400 ఇవ్వడానికి బాధ. మరి మనం ఎక్కడిస్తాం? नेटवर्क का रेट बदल गई जी, 400 कहते बैलेंस डालना, डाल लो 24,000 का डाल लो, फिर फर्ज ना हो, वो नहीं तो चलता नहीं. ఏంటంట ఇప్పుడు నెట్వర్క్ రేట్లు పెరిగిపోయినాయండి గురువు గారు. 300 రూపాయలు ఉండేది 400 అంట. మరి రీఛార్జ్ చేయనా, పర్లేదు చేసే, ఏదో ఫర్జ్ అన్నట్టు. सिटी केबल के पैसे बदल गए जी, महीने को 600 लेते साहब, 800 परवानी खंडित करना, 800 परवानी అబ్బా మాషాఅల్లా. అంటే దునియా విషయాల కోసం డబ్బు ఖర్చు పెడతాం, చాలా ఆనందంగా ఖర్చు పెడుతున్నాం. దీని విషయాల్లో డబ్బులు ఖర్చు పెడతాం, చాలా బాధపడుతూ ఖర్చు పెడుతున్నాం. అల్లాహ్ క్షమించుగాక. ఖురాన్ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ, మక్తబ్ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ, ఇమాం కోసం ఖర్చు పెట్టాలంటే బాధ, మౌజూద్ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ. ఎవరి కోసం ఖర్చు పెడతాం? సిటీ కేబుల్ के वास्ते खर्च करते, रिचार्ज के वास्ते खर्च करते. సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ బిడ్డలకి దీని యొక్క చదువు మీరు నేర్పించాలి. ఇది మీ బాధ్యత, మన మీద ఉన్న ఒక బాధ్యత, ఒక తప్పనిసరి ఫరైజ్. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ దయ వల్ల ఈ రోజున చాలా సంతోషకరమైన విషయం అమ్మా. ఓల్డేజ్ హోమ్ అంటారు కదా, సోదరా తెలుసా? వృద్ధాశ్రమం అంటారు కదా తెలుగు. అల్లాహ్ దయ వల్ల చాలా మంది ముస్లింలు తక్కువ ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్, చాలా తక్కువ ముస్లింలు. అటు ముసలోడైనా మొతకోడైనా నాలాంటి వాడు ఇమాం, మసీద్ ఇమాంగా పనిచేసినోడు. ఈ జీతాలు, మన జీతాలు తెలుసు కదా మీకు, చాలా ఒక రేంజ్ లో ఉంటాయి కదా, హెవీ. कर्मकाली इमाम गार की गवर्नमेंट पैसे देते, देव जी बोले तो काई को जीवन को 10,000 देते हैं ना, तुम्हारा बेटे को रखते 10,000 देव जी, मालूम होता ఏంటి? నేనేమి ప్రాక్టీస్ లేకుండా చెప్తున్నాను అనుకుంటారేమో. 18 years ఇమామత్ చేశా. అల్హమ్దులిల్లాహ్, తజుర్బా నాకు. నా జవానీ అంతా ఇందులోనే, ఇమామత్లోనే వెళ్ళిపోయింది. ఏంటంట 10,000 రూపాయలండి జీతం. గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా భయ్, కొంచెం ఇవ్వండి భయ్ ఇమాంకి అంటే, ఆ ఇమాంకి ఇవ్వి అన్నవాడితో మొత్తం ఇదంతా కూడా ఏంటి, యాంటీ. ఎంత యాంటీ అనుకుంటున్నారు? ఇనో ఇమాం ఏక్ హో గయా రే, దోనో కా ఐసా హై అంట. అరే మసీద్ యొక్క ఇమాంకి
గవర్నమెంట్ ఇస్తున్న జీతం మీరు సొంత పనుల కోసం, మసీదు గోళ్ల కోసం, కబర్స్థాన్ గోళ్ల కోసం, కబర్స్థాన్ లో మట్టి వేయించడం కోసం వాడడం హరాం అయినా ఉలమాని అడగండి, చెప్తారు ఉలమాలు జిందా ఉన్నారు కదా, అల్హమ్దులిల్లాహ్ అడగండి. అదే హమ్ ఉలమా సే పూछते नहीं, डायरेक्ट मैं मुफ्ती, मैं डबल मुफ्ती, मुझे उलमा की क्या जरूरत जी. సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ యొక్క బిడ్డలకి దీని యొక్క చదువు నేర్పించండి. సోదరులారా అల్హమ్దులిల్లాహ్ ఈ రోజున ఓల్డేజ్ హోముల్లో వృద్ధాశ్రమాల్లో ముస్లిమాన్లు లేరు, ఉన్నారు ఎక్కడో చాలా తక్కువ. కానీ మనం ఈ జనరేషన్ ని గనక దునియా యొక్క చదువుతోటి దీని వైపు కనుక మనం నడిపించకపోతే రేపు పొద్దున మిమ్మల్ని నన్ను కూడా మన ఇంట్లో పిల్లలు అంటారు, అమ్మ అబ్బా తుమ్మే కైకు గర్మే రనా అబ్బా, ఓల్డేజ్ హోమ్ మరో అబ్బా వా చాలా తప్ప మరొకట అంటారు. ఏం కంగారు పడినా సర్లా, ఎందుకని ఎల్కేజీకి 10,000, యూకేజీకి 15,000, ఫస్ట్ క్లాస్కి 20,000, సెకండ్ క్లాస్కి 25,000 ఖర్చు పెట్టాం కదా. నేర్చుకున్నారు బాగా, మమ్మీ మంకీ డాడీ డాగ్, దీనికోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టాం మనం. మన బిడ్డలకి దీని యొక్క చదువు, ఇస్లాం యొక్క చదువు నేర్పించడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ మంది అదే. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా మనం అల్లాహ్తో క్షమాపణ అడగాలి. కానీ చాలా సంతోషం వేసిందండి ఊరు వచ్చాక కమలాపురం, అల్హమ్దులిల్లాహ్. ఎందుకంటే మక్తబ్లో 135 మంది పిల్లలు దునియా యొక్క చదువుకుంటూనే ఇక్కడ ఏం చదువుతున్నారంటే అండి, మక్తబ్ చదువుతున్నారు. అల్లాహ్ వల్ల ఎప్పుడైతే పిల్లలు మక్తబ్కి అలవాటు అవుతారో అల్లాహ్ అంటే ఏంటో తెలుస్తుంది, రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం అంటే ఏంటో తెలుస్తుంది, మా బాప్ కా అహమియత్ తల్లిదండ్రుల యొక్క గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది, ఉస్తాద్ కా అజ్మత్ గురువు యొక్క గౌరవ మర్యాదలు అంటే ఏంటో తెలుస్తుంది, ససర్తో ఎలా ఉండాలో తెలుస్తుంది, అత్తమామతో ఎలా ఉండాలో తెలుస్తుంది, అన్న తమ్ముడితో ఎలా ఉండాలో తెలుస్తుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే దీన్ని తెలిస్తే ఇస్లాం అంతా తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతారు. ఒకవేళ దీన్ని నేర్పించలేదు అనుకోండి, కేవలం దునియాయే చదివించామనుకోండి, అది రతేనా తోడే లోగే. కొద్దిమంది ఉంటారు కదండి, हमारे बच्चों को गरीबी के हालात में नहीं छोड़ना जी, हदीस में है ना अब्बा అక్కడ నీకు హదీస్ పెద్ద అక్షరాలతో బాగా కనబడింది, నీకు బాగా కనబడింది, పెద్ద అక్షరాలతో ఆ హదీస్ నీకు ఫుల్ కనబడింది. अपने औलाद को दीन की पढ़ाई पढ़ाओ, ये हदीस नहीं दिखा तुम्हारे को, ఇది కనబడలేదా? ఇక్కడ మాత్రం अपने औलाद को गुर्बत में ना रखो बोलेना नबी. అందుకోసమే మొత్తం నా బిడ్డకి సంపాదించింది, బాగా చదివించింది. उसके बाद तुम दुआ करता, अल्लाह हमारा अब्बा को जल्दी लेके चल जाओ, अल्लाह वो पैसे मेरे हाथ में आना का तो चल जाना अल्लाह. వాస్తవం లేట్ చేయడం వల్ల उन चले गया तो मुझे आ जाता अल्लाह అని చెప్పి దువా చేస్తాడు. అదే దీన్ ఉందనుకోండి, రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయాని సగీరా, ఏ అల్లాహ్ నా తల్లిదండ్రుల్ని కరుణించు, ఎలాగైతే నన్ను చిన్నతనంలో వారు నా మీద ప్రేమ చూపించారో ఇలా దువా చేస్తాడు. దీన్ ఉంటే మనం దీన్ని నేర్పితే వాళ్ళు దీని పరంగా ఆలోచిస్తారు. మనం ముసలోళ్ళు అయిపోయినా మన ఖిద్మత్ చేయడంలో వాళ్ళ యొక్క ఆఖిరతలో నజాత్ ఉంది, వాళ్ళకి మోక్షం ఉంది, అది ఆలోచిస్తారు. అదే మనం ఎప్పుడు దునియా పడి क्या कहते, थोड़े बच्चे पढ़ते हैं मकतबों में, वहां का हाफिजों से सुनते रह तुम ना, मैं क्या हाफिज सब इसके पहला 25-30 बच्चे आते थे ना, अब क्या बोले तो क्या बोलना अफरोज भाई, अब स्कूल बदला डाले, कहते बच्चे सुबह 7 बजे जाको शाम को 7 बजे आते कहते. పాడు చేయడం ఎవరో చేయట్లా, తల్లిదండ్రులైన మనమే చేస్తాం మన పిల్లల్ని. అలాంటి స్కూల్లో ఎందుకు వేయటమండి? మా పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, తీసుకెళ్తాను నేనే 9ంటికి, దింపుతాను, మళ్ళీ తీసుకొస్తాను, జోహర్ చదువుకుంటారు, ఫోన్ చేస్తారు, మళ్ళీ కాలేజీకి వెళ్తారు, 5 గంటల తీసుకొస్తాను, అసలు చదువుకుంటారు. మొన్న అబ్దుల్ అలీం గారు ఆన్లైన్ లో చదవడం మొదలు పెడతారు. ఇటు నమాజులు కూడా పోవు, అటు దీని యొక్క చదువు కూడా పోదు. అలా మన పిల్లలకి మనం टाइम सेट చేసుకోవాలా. అబ్బే 7 बजे से 7 बजे के तक स्कूल में तक जाना, उसके बाद आने के बाद प्राइवेट में तक जाना, उसके बाद आगो साले सो जाना. अब क्या करता हूं उन्हें? సోదరులారా సోదరీమణులారా, మనము గనక దీన్ చదువు గనక నేర్పలేదా, కేవలం దునియా చదువు నేర్పామా, ఖచ్చితంగా మన బిడ్డలు నాశనం అయిపోతాం. వాడి నాశనానికి మనమే కారకులైపోతాం. అందుకోసం సోదరులారా సోదరీమణులారా, మన బిడ్డలకి దునియా చదువుతో పాటు
దీని యొక్క చదువు కూడా నేర్పించాలి. మూడో పని ఏం చెప్పారు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम? अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ఏమన్నారంటే अपने औलाद को जब जवान हो गए क्या करो, जल्दी से जल्दी निकाह करो, शादी करो. हमारे बच्चे बढ़ जाते रहते, क्या क्या की करते रहते, हमारे को मालूम होते रहता. उसके बावजूद भी हमें क्या बोलते, हमारा बच्चा अभी छोटे है जी, हमारे बच्चे अभी छोटे हैं जी. ఏంటంట నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. సుబ్బి करने के बाद रोना क्या रहता है. अल्लाह हमारे औलाद की हिफाजत फरमाए, మన పిల్లలందరినీ రక్షించుగాక. వీళ్ళు ఎప్పుడు రక్షించబడతారు? अपने औलाद कब बचते बोले तो उनका दीन की पढ़ाई, दीन का इल्म सिखाए तो वो अल्लाह से डरते, जिंदगी भी ऐसा ही गुजारते, అల్లాహ్కి భయపడుతూ జీవితాలు గడుపుతారు వాళ్ళు. సోదరులారా, సోదరీమణులారా, ఈ మూడు బాధ్యతలు మనకి చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ బాధ్యతలు మూడు మీవి. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు పనులు చేశారండి. ఎక్కువ టైం మాట్లాడను, గురువు గారు చాలా దూరం నుంచి వచ్చారు కదా, చాలా తక్కువ టైం తీసుకున్నాం ఇన్షాల్లాహ్. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు పనులు చేశారు. మూడు పనులు. ఒకటి ముఅల్లిం. ముఅల్లిం అంటే ఆయన ఖురాన్ని వివరించారు. ఆయన పూర్తి ఉమ్మత్కి ఖురాన్ వివరించారు ఆయన. రెండు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని ఇస్లాం ఏదైతే వివరించారో దాని మీద ఆచరించారు. ఏంటండి, आज बोलने वाले ज्यादा हो गए, अमल करने वाले कम हो गए. अल्लाह माफ करेगा. का हमें पूछे नहीं हजरत, कटनम उन्होंने खुशी से दिए गए, कटनम उन्होंने खुशी से उन्होंने दिए, हमें पूछे नहीं हजरत. बोलना లేదో దీన్ లేనోడు షరియత్ గురించి తెలియనోడు ఏదో చేసేదంటే అనుకోవచ్చు. అబ్బే బడా పగిడి బందలేకో మేరే చేసా, ఇత్తా బడా దాడి నాది ఇంతే ఉందిలే 20 ఏళ్ళ నుంచి తరగట్లేదు. ఏంటి इतना बड़ा दाढ़ी और बड़ा तोप डालने को, हमें तुम्हारे बच्ची को क्या पूछते नहीं जी, तुम्हें क्या देना है तो पीछे से दे डालो गए. ఏంటంట వెనక నుంచి ఇచ్చేయండి మీరు ఏమన్నా ఇస్తే, నేనేమో అడగం. మీ అమ్మాయికి ఎత్తుకుంటే మీకు ఎత్తుకున్నట్టే, మీరు మీ అమ్మాయికి ఎత్తుకున్నట్టే ఉంటది. చెప్పడం కాదు భయ, అమలు చేయాలి. ఈ రోజున ఇస్లాం కొట్టెవరూ లేరు, మనమే. आज कोई दूसरे मजहब वाले इस्लाम का आड़ा नहीं रहते, आड़ा नहीं करे. हमारा आमाल की वजह से दूसरे लोग इस्लाम में आने रुक जाते हैं, रुक गए. మన వల్ల ఆగిపోతున్నారు. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకటి ఇస్లాం ఖురాన్ యొక్క బోధన వివరించారు ఖురాన్ని. రెండోది అమలు చేసి చూపించారు. మూడోది ఏంటండి, ప్రచారం చేశారు. ప్రవక్త గారు ప్రచారం చేశారు. ఈ రోజున ఇస్లాం యొక్క ప్రచారం ఎంతవరకు ఉందంటే మన వరకే ఉంది. ఎంతవరకు ఉంది సోదరులారా? మన వరకు ఉంది. అల్లాహ్ క్షమించుగాక. ఎందుకని అంటే ఇది బాధాకరమైన విషయం ఏమిటంటే, ధార్మిక పండితులు, ధార్మిక గురువులు కూడా చెప్పేది ఏంటంటే, ఇస్లాం ప్రజల్లో ఎక్కువగా వెళ్ళాలంటే అక్కడ ఏదైతే ప్రాంతీయ భాష ఉంటుందో ఆ భాషలో ప్రసంగాలు పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ ఇస్లాం వెళ్ళిపోద్ది. అల్హమ్దులిల్లాహ్. మొన్న ఒక ఆవిడ ఇస్లాం స్వీకరించింది తమిళనాడులో. పేరు ఫాతిమా అని పెట్టుకుంది. ఒక 1 year బ్యాక్ ఉమ్రాకి వెళ్ళింది ఆవిడ. ఆవిడని అడిగారు ఎవరో, తుమ్మే ఇస్లాం మే ఆనే కి వజాహత్ క్యా బోలే తో, నీకు ఇస్లాంలో రావడానికి కారణం ఏమిటి అంటే, ఆవిడేం చెప్పిందంటే, మసీద్ యొక్క మైకుల్లో ఏదైతే మాటలు వస్తూ ఉంటాయో అది తమిళ్లో వస్తుంది కదా, నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఇస్లాం గురించి ఏం చెప్తున్నారో, ఖురాన్ గురించి ఏం చెప్తున్నారో, అల్లాహ్ గురించి ఏం చెప్తున్నారో, రసూలుల్లాహ్ కోసం ఏం చెప్తున్నారో నాకు అర్థమయ్యేది. అది మేము విన్నాము. తర్వాత కొన్ని నెట్ లో పుస్తకాలు సెర్చ్ చేశాము, చదువుతూ ఉన్నాం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ మాకు హిదాయత్ ఇచ్చాడు. ఉమ్రా చేసుకొని వచ్చింది ఆవిడ. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే ప్రవక్త వారి యొక్క పనులు ఒకటి ఖురాన్ని వివరించడం. సోదరులారా, సోదరీమణులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడోది ఇస్లాంని వ్యాప్తి చేయడం. 3 పనులు. తర్వాత మనమందరం కూడా చేయాల్సినటువంటి 3 పనులు ఉన్నాయండి. 3 పనులు ఉన్నాయి. ఇవి నా ఆఖరి మాటలు. అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే, ధార్మిక పండితులను గౌరవించడం. హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రవక్త వారు ఏమన్నారంటే, ధార్మిక పండితులు ప్రవక్తల యొక్క వారసులు అన్నారు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ధార్మిక పండితులు ఎవరంట? ప్రవక్తల యొక్క వారసులు. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట కూడా తెలియజేశారు. దాని సారాంశం ఏంటి? మీరు ధార్మిక పండితుడైనా అవ్వండి. ఏమవ్వాలంట? ఆలిం బను. లేకపోతే ధార్మిక విద్యావంతుడైనా అవ్వండి. విద్య నేర్చుకునే
తాలిబే ఇల్మ్ అంటారు కదా, విద్య నేర్చుకునే వాడివైనావు. లేకపోతే ధార్మిక పండితుల్ని ప్రేమించేవాడివైనావు, ప్రేమించడం. లేకపోతే కనీసం ధార్మిక పండితుల మాటలు ధ్యానంగా అయినా విను. ఐదో రకం అవ్వద్దు. వారు ఎవరంటే ధార్మిక పండితుల మీద అసూయ పెట్టుకునే వాళ్ళు. అలా అవ్వకండి, ఇది మీకు చాలా ప్రమాదం అన్నారు అల్లాహ్ నబీ. ఈ రోజున అర్థం కావట్లేదు ఉమ్మత్కి. ఓ ముఫ్తీ సాబ్ కు క్యా మాలూం రే, ఏ ఆలిం సాబ్ కు క్యా మాలూం, అబ్బో బడా ముఫ్తీ ఉతర్ పాయి. కొందరు మాటలు ఎలా ఉంటాయంటే ఆ ముఫ్తీ సాబ్కి ఏం తెలుసురా, ఈ ఆలిం సాబా ఈయనకేం తెలియదు, ఈయన ఆఫీసాబ్ అంతేనే. ఆఫీసాబ్ అంతేనా? ఖురాన్ మొత్తం గుండెల్లో పెట్టుకున్నారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏంటి? తీర్పు దినం రోజున దైవదూతల యొక్క పంక్తిలో లైన్ లో ఉంటారు హాఫీజే ఖురాన్ ఫరిష్టాతో. ఎవరైతే హాఫీజే ఖురాన్ ఉంటారో, హాఫీజే ఖురాన్ అంటే హాఫీసాబే పత్తాచలో ఉనికి క్యా మాలూంలో. దురదృష్టం ఏంటో తెలుసండి, దురదృష్టం मामूल आदमी जिना करने लगे भी उतना दुनिया पूरा पहलता नहीं. हाफिज और कामन होने क्या तो देखे समझो, उन्होंने क्या भी खरदा ले कहते उन्होंने कमलापुर से खड़पा तक चल जाता, खड़पा से पूरा दुनिया पूरा बल चल जाता. एक और बदनसीब की मालूम होता है. మామూలుడు ఏదన్నా పెద్ద తప్పు చేసేదినా పెద్దగా కనబడదు. ధార్మిక పండితుడు గురువు గారు క్యాజువల్ గా చూశారని మామూలుగా అదంతా కూడా లైన్ కి వెళ్తున్నారని లేదని ఇలా చూస్తే వెంటనే నేస్తారు. మనం ఆఫీసర్ దగ్గర ఒక నజర్ కైసా, ఇవన్నీ నీకెందుకు నాకెందుకే బాబు, కయామత్ రోజు అల్లా ముందు పకడైపోవడానికి. అల్లా క్షమించుగాక. సోదరులారా సోదరీమణులారా, అందుకోసమే మొట్టమొదటిగా ధార్మిక పండితులకి గౌరవించాలి. రెండోది ధార్మిక పండితుల యొక్క పొరపాట్లను ఏం చేయాలి? కప్పాలి. మీరు అనుకుంటారు ఈయన వలమాక ఫ్యాన్ ఉంగా జీ इस वक्त ऐसा बोलते हैं, मैं फैन नहीं एसी नहीं बा. असल में क्या बोले तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्या बोले तो तुम्हें अपना भाई का ऐब को छुपाए तो कयामत के दिन अल्लाह ताला तुम्हारे ऐबों को छुपाते बोले. ఏంటి గౌసు, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు నీ సోదరుడి యొక్క తప్పు కప్పెడితే కయామత్ రోజున అల్లాహ్ నీ తప్పు కప్పిపుచ్చుతాడు అన్నారు కదా. మరి ఉలమాలకు వల్ల పొరపాటు జరిగితే దాన్ని ఎందుకు దండోరా దండోరా ఎందుకండి? हमारे हजरतों में हमें से इज्जत निकाल कर रख डालते, हमारे उलमा को हमें इज्जत कार को निकालते. वक्कन जैसे పొరపాటు వల్ల ఏ गलती की तुम्हें गलती का पूरा दुनिया में काम करे ना, उसकी वजह से सारे उलमा को देखना नीचे ऊपर से देखते, ये पूरा उतना जी पढ़ते लेकिन इन लाइन का अमला ऐसा रहते नहीं पढ़े सर का అని మొత్తం పెద్ద పెద్ద డైలాగ్ మళ్ళీ వెళ్తాం. పెద్ద పెద్ద డైలాగ్ లगे పోనీ డైలాగ్ వేసేవాడైనా తిన్నంగా ఉంటాడా? అబ్బాయి ఈయన మామూలు ఉత్తముడు కాదు, ఈయన ఇంకా భయంకరమైన ఉత్తముడు. ఈయన డైలాగ్ ఉలమాలకి. ఇస్లియే క్యా బోల్తే, తెలుగులో చెప్తా, నాకు ఉర్దూ రాదు కదా. మంచి అనేది అందరిలో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అంటారు. మీకు తెలుగు అర్థమైందో లేదో, మంచి అచ్చి బాత్ అందరిలో చెప్పండి, సబ్ జనం మే బోలో. క్యా తో గల్తీ హై సమझो, పొరపాటు అవ్వకుండా ఎవరిది ఉండదు కదా, गलती है तुमसे कान में बोलो. अबे अबे रिवर्स है, क्या तो गलती तो क्या इमाम साहब परसों फजर में दिखे नहीं, इनका भी डेली आता नहीं असली में, तूने नसीब अच्छे ने रखो रोज आया पुद्दा सब जनों में रखो, क्या फजर में दिखे नहीं, ఇది పెద్ద బాధ్యత పరులాగా ఒక్క ముతవల్లి పక్కకి తీసుకెళ్లి క్యా ఇమాం సాబ్ ఆయని అని అడిగితే కారణం ఏంటో చెప్తాం. హాస్పిటల్కి వెళ్ళామో ఎక్కడికి వెళ్ళామో, మాకు బెల్లం పెట్టి ఉంటారు కదా, రాత్రి హాస్పిటల్కి వెళ్ళామంటే లేట్ అయిందండి, పడుకునేసరికి పొద్దున్నేమో లేచి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకే ఇంట్లో చదువుకుని నేను చెప్తా. అబ్బే క్యా ఇమాం సాబ్ పదవి తీసేది. అల్లా క్షమించుగాక. సోదరులారా సోదరీమణులారా, మన గురువుల్ని ఒకటి గౌరవించాలి, రెండోది వాళ్ళ యొక్క పొరపాట్లను తప్పులను కప్పిపుచ్చాలి, మూడోది ఆఖరి మాట ఏమిటంటే వారికి మనం అన్ని విధాలుగా సహకరించాలి. ఆఖరి మాట సోదరులారా, నేను ఒక ఊర్లో ఇమామత్ చేశా, ఒక ఊర్లో. అక్కడ ఎక్కువ రోజులు లేను, సంవత్సరమే ఉన్నాను. కోరు మామిడి పేరు, కోరు మామిడి. అది ఎక్కడంటే మా పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదోలు నుంచి లోపలికి వెళ్ళాలి. ఎవరన్నా కబ్బు నూనె ఉంటుంది కదా, కేబుల్ తెలుసుకుర్దుమే, తేల్ ఉంటుంది కదండి, అదే నారియల్ తేల్ ఉంటుంది కదా, నారియల్ తేల్. అది ఎవరైనా ఇంట్లో ఆడించుకున్నారనుకోండి, ఒక
కిలో అంటే ఒక 3-4 కిలోలు ఆడించుకుంటే 1 కిలో ఇమాం సాబ్కు లే జాओ. కందిపప్పు ఉంటది కదా, కందిపప్పు ఒక 5 కేజీలు అనుకో పండింది అనుకోండి, 1 కిలో ఇమాం సాబ్కు లే जाओ देव जी उन्होंने भी 20 बच्चों के साथ हमारा गांव आया ना. ఏమైనా ఇంట్లో పంచదార వచ్చింది అనుకోండి, షుగర్ అంటారు కదా పంచదార, షరియత్ ప్రకారంగా అది ధర్మ సమ్మతమే, కానీ మెడికల్ డాక్టర్ చెప్పేది ఏంటంటే అది తగ్గించి గూడు అంటే బెల్లం ఉంటది కదా దాన్ని ఎక్కువ వాడండి, దీనివల్ల క్యాన్సర్ ఉంటది కదా, క్యాన్సర్ ఇది వస్తుంది అని చెప్పి చాలా పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నమాట. ఆ షుగర్ కూడా అయితే ఏమిటంటే షుగర్ కూడా వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఏదో ఒక 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకున్నారు అనుకోండి, 1/2 కిలో ఇమాం సాబ్కు దేకో దేవ్జీ. ఇది మొహబ్బత్ అంటే. అందుకే ఇమాములు దొరికేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏంటంటే इमाम साहब को निकालना आसान हो गया, बाद में किसे रख लेंगे. इसका पहला मशवरा है, इंतक मुंद मशवरालो दीन के लिए, दीन के काम के लिए होते तो अब मशवरा अक्सर क्या होतेगा तो इमाम को कैसा निकालना, मौजूद को कैसा निकालना. मेरा मस्जिद में मैं 13 साल करूं, कई को वास्ते बोले तो न्यूट्रल मस्जिद मेरा, वह किसी का नहीं चलता. हत्ता कि एक साथी आपको बयान करे, बयान कर को मुंह छोड़ डाले, क्या बोल के कहतो ఎందుకు బతుకుతున్నావు నువ్వు, ఏంటయ్యా నీ బతుకుకే, तू बोलते ना उर्दू में तू अన్నాడు. అనగానే हमारा मुतवल्ली साहब आको, अल्लाह हमारे मुतवल्ली साहब की मगफिरत फरमा दे, गुज़िश्ता साल इंतकाल हो गए. सब 1 तारीख समझो, आज बुला को तनख्वाह दे डालते सब हदिया. ఏంటండి రేపు 1వ తారీఖు తమ్ముడు, ఈ రోజు పిలిచి నా జీతం ఇచ్చేసేవారు ఆయన. పిలిచి ఎప్పుడు కూడా నేను జీతం పెంచమని అడిగిన రోజు లేదండి, కానీ సంవత్సరంకి అల్లా దేవల్ల నాకు తెలిసి 1000 రూపాయలు పెంచేవారు. 15,000 వరకు చేశాను నేను. 15,000 तक करूं मैं इमाम. 2,500 से 2,500 నుంచి 15,000 దాకా చేశా అల్లా దేవల్ల. ఎప్పుడు కూడా ఆయన పిలిచి ఇమాంకి జీతం ఇచ్చేవారు నాకు, అంటే రేపు 1 అంటే ఈ రోజు పిలిచి ఇచ్చేవారు. ఆయన అలాంటి ముతవల్లీలు ఉన్నారు. కానీ ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే సోదరులారా, సోదరీమణులారా, ఈ ఇమాములు గౌరవించడం తగ్గిపోయింది. అందుకోసమే ఈ రోజున మషూరాలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, ఈయన ఇమాం సాబ్ కు కైసా నికాలనా जी, मौलवी साहब को कैसा निकालना, ये मशवरा करे तो कयामत के दिन अल्लाह पकड़ता है. बाबा तुम्हारा ఎందుకే పట్టుకుంటారు అల్లా కయామత్ రోజు. పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటు ఎలా దూరం చేయాలని ప్రయత్నించండి, వాళ్ళతో హిక్మత్ గా ఎలా చెప్పాలో ప్రయత్నించండి. అలా కాకుండా ఇలాంటి పనులు చేస్తామంటే తప్పకుండా మనం అల్లా దగ్గర పట్టుబడిపోతాం. దానికోసం మీ సోదరులారా, సోదరీమణులారా, నేను మళ్ళీ మదరసాయే షామీరియా ఎవరైతే టీం ఉందో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఇటువైపు పరిచయం అవడానికి మౌలానా నూర్ గారు చాలా ఎక్కువ సార్లు పిలిచారు నన్ను ఇటువైపు. అల్లా వారికి ఖైరు ప్రసాదించుగాక. అల్లా మీ అందరి యొక్క కృషిని తన దయతో ఇహలోకంలోనూ పరలోకంలో కూడా అంగీకరించుగాక. వాఖరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. माशाअल्लाह, सुभानअल्लाह. हमारे जनाब इज्जत महाब अफरोज भाई साहब दामद बरकातुहुम ने मकातिब और उलमा किराम की अहमियत पर रोशनी डाली. आज इस वक्त उन चीजों की सख्त जरूरत है. एक आलिम, एक हाफिज, एक मकतब में पढ़ाने वाले उस्ताद का मकाम मर्तबा क्या है, जरूरत है. और हज़रत ने बहुत अच्छे जामे अंदाज से तकरीर की. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.